కంపెనీని ఓపెన్ చేసి ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో కింద ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్. ఈ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇందులో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్స్, టైప్, క్విట్. ఇందులో లెడ్జర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ సింగిల్ లెడ్జర్ క్రియేషన్, డిస్ప్లే, ఆల్టర్, అలాగే మల్టీ లెడ్జర్స్ క్రియేషన్, డిస్ప్లే, ఆల్టర్ రెండు ఒకటే. అయితే ఇక్కడ మనం సింగిల్ లెడ్జర్ని ఎక్కువగా యూజ్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి లెడ్జర్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదైనా సరే సాయిరామ్ క్యాపిటల్ అని క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎప్పుడు క్యాపిటల్ గ్రూప్ కాబట్టి ఇక్కడ గ్రూప్స్, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్, ఆల్రెడీ గ్రూప్స్ క్రియేట్ చేయబడి ఉంటాయండి. మనకి రేర్గా ఎప్పుడైనా మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ గ్రూప్కి వస్తుంది కాబట్టి ఇలా క్యాపిటల్ గ్రూప్కు వస్తుంది. సో ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఎఫెక్టెడ్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టాలి. ఇక్కడ మెయిలింగ్ డీటెయిల్స్ సాయిరామ్ క్యాపిటల్, అడ్రస్ ఉంటే అడ్రస్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, ఐటీ నెంబర్, సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇచ్చుకోవాలి. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అమౌంట్స్ వేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ కానప్పుడు ఇక్కడ అమౌంట్స్ వేయకూడదు. సో లెడ్జర్ క్రియేషన్ని కంప్లీట్గా మనం ఒక బ్యాలెన్స్ షీట్లో తయారు చేసి ప్రజెంటేషన్ చూద్దాం. దాన్ని మీరు ఎక్సర్సైజ్ 1 మీ మెటీరియల్లో ఎక్సర్సైజెస్ ఉంటాయి, అందులో ఎక్సర్సైజ్ 1 మీరు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.